నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొగ్నాడ యుగంధర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం క్రాంతి భవన్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశంలో యువతకు ఇచ్చిన హామీలపై చర్చించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ వృత్తి తక్షణమే ప్రకటించాలని కోరారు. డిఎస్సీ అభ్యర్థులకు వయో పరిమితిని 49 సంవత్సరాలకు పెంచాలని, టెట్ ను మళ్లీ నిర్వహించాలని, వాలంటీర్లు, బెవరేజెస్ కార్మికులు, రేషన్ డిపో వాహన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు, నిరుద్యోగ యువత అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. మొన్న 30వ తేదీన చెల విజయవాడ కార్యక్రమం అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ప్రధాన అంశంగా నూతన ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, అలాగే 3,000 రూపాయలు నిరుద్యోగులకు కల్పిస్తామని చెప్పి, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,36,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుంది. ప్రస్తుతం రేపు 12వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేతృత్వంలో పూర్తి స్థాయిలో నిరుద్యోగుల పైన కేంద్ర రాష్ట్ర కేబినెట్ సమావేశంలో 5 మంత్రులతో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి నిరుద్యోగులకి తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా 9వ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గర నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం.